సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. అవినీతినే అణచివై, అన్యాయమే తుడిచివై. అది నీకే సంభవం, సంభవం, సంభవం. TV1 ప్రేక్షకులకి నమస్కారాలు. మనకి రాముడు, కృష్ణుడు, భీష్ముడు ఇలాగ ఎన్ని పాత్రలు చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు కూడా ఇంకా ఆ పాత్రలు వేసేవారు మనకి ఇంకా మరి పుట్టబోతారో ఏమిటో మనం చెప్పలేము. ఒక మనిషిని అంటే వ్యక్తిగా చెప్పాలని అంటే ఆయన గురించి ఒకటి, ఆయన భోళాశంకర్ లాంటి వారు. ఎప్పుడు కూడా ఆయన ఒకరిని గప్పుని అనే మనిషి కాదు. ఏమో నేను ఎప్పుడు కూడా ఒకరిని ఇది అని వేలెత్తి చూపించి వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అన్నది ఎప్పుడు కూడా ఆయన నోటంటే నేను వినలేదు. ఎప్పుడు మాకు ఎంతసేపు సెట్కి వచ్చారంటే సెట్లో మాకు ఏమిటి సీను, ఎంతసేపు ఆయన ఫ్యామిలీ గురించి మా ఫ్యామిలీ గురించి మాట్లాడమే. ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్నదంటే ఫ్యామిలీస్ తోటి మంచి ఒక అన్యోన్యంగా ఎంతో ఇదిగా ఉంటారు. ఎందుకంటే మా అబ్బాయి ఫస్ట్ అమెరికా వెళ్ళేటప్పుడు ఆయనకి ఎన్నో షూటింగ్లు ఉన్నాయి. నేను ఆ ఎయిర్పోర్ట్కి రాలేను నాయన అని చెప్పి, అమ్మ వచ్చి బాబుని ఆశీర్వదించి వెళ్తానని చెప్పి ప్రొద్దున షూటింగ్కి వెళ్ళేటప్పుడు వచ్చి బాబుని ఆశీర్వదించి ఫస్ట్ అప్పుడే పంపిస్తున్నాను అమెరికాకి వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. ముఖ్యంగా ఏమిటంటే నేను ఎన్టీ రామారావు గారికి ఫ్యాన్ని. అందుకని మా అంజలి పిక్చర్స్లో కూడా ఆయన ఒక జానపద చిత్రంలో స్వర్ణమంజరిలో యాక్ట్ చేశారు. ఆయన సంస్థలో నేను 3-4 పిక్చర్లు చేస్తున్నాను. 3 ఎన్నో పిక్చర్లు చేశాను నేను. పైగా ఆయన ఏది చేసినా నేను ఆఖరికి రాముడు ఇవి వచ్చేవి, ఇంకోటి శబరి అది మీరు వేసి తీరాలని కూర్చుని నా చేత ఆ శబరి వేషం కూడా ఆయన వేయించారు నాతోటి. అలాగా ఆయనకి కూడా యాజ్ ఆర్టిస్ట్గా నేనంటే చాలా, ఆయన అందరినీ కూడా ఏవండి అని పిలిచేదే అలవాటు ఆయనకి. అందుకని అంజలీదేవి గారిని నోటి నిండా ఎంతో ఆప్యాయతో పిలిచి ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు. మేమంతా ఒక ఫ్యామిలీ కింద. ఇలాగనే ఆ దేవుడి పాత్రలో ఎలాగైతే ఉన్నదో అలాగే బట్టి విక్రమార్క అది కూడా అది జానపదం లాంటిది. అదిని అందులో ఆయన చెప్తున్నా మీ ఇద్దరు యాక్ట్ చేసింది జయం మందే ఒకటి. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ పిక్చర్లు. అందులో బట్టి విక్రమార్క ఒకటి చాలా మంచి సబ్జెక్టు. అందులో ఆయన అదే నేను అందులో ఓల్డ్ అయిపోయి చెప్పిస్తాడు కదా, ఆ శాపంతో ఓల్డ్ గెటప్లో నేను వచ్చినప్పుడు ఆయన ఎంత ఆ సీన్ మీ ఇద్దరు చేస్తున్నట్టు ఆయన ఎంత ఆనందించారో చెప్పడానికి వీల్లేదు. ఏదో మనోవ్యతతో మర్చిపోయింది. ముఖ్యంగా ఏంటంటే యాక్ట్ చేస్తున్నప్పుడు మా హీరోలు ఇద్దరు కూడా అలాగనే అనుకోండి. మా రామారావు గారు ఏమండి ఏదో నాకు కొంచెం ఏమన్నా డౌట్గా ఉండి ఇంకొక టేక్ చేస్తామా, హెవీ సీన్స్ అనమాట. హెవీలో నాకు ఎందుకనో కొంచెం ఇదిగా ఉంది, ఇంకోసారి చేయమంటారా? ఓ తప్పకుండా చేద్దాం. అదేంటి అలాగ అడుగుతారు, చేద్దాం ఇంకా బాగా వస్తుందేమో అని
ఎంకరేజ్ చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ఆయనకి ఏదైనా అనుమానం వస్తే ఇంకోటి వేద్దామండి, ఇంకోటి టెస్ట్ చేస్తామండి అనేవారు అనమాట. అలాగే ఒక ఆర్టిస్ట్కి అలా ఎన్నెన్ని చెప్పను. నేను ఆయనతో చేసిన పిక్చర్లు అన్నీ కూడా మంచి పిక్చర్లు. ఇదే చుక్కలో కూడా ఒక నా క్యారెక్టర్ అంతా కాంపిటీటర్స్ క్యారెక్టర్. అందులో ఇద్దరు హీరోలు, మొట్టమొదట ఫస్ట్ ఇద్దరు హీరోలు వస్తారు అందులో. సో నాగేశ్వరరావు గారు గెస్ట్గా వేశారు, బలరామయ్య గారు పిక్చర్ కదా అది. అందుకని ఆయన పోయారు కూడా అప్పుడు ఆ పిక్చర్ తీసేటప్పుడు. అందుకని అప్పుడు నాగేశ్వరరావు కూడా ఇద్దరు హీరోలతోటి అందులో చేశాను. చరణదాసిలో కూడా ఇద్దరు హీరోలు ఉన్నారు. ఆ చరణదాసిలో కూడా మంచి క్యారెక్టరు నాది కూడా. అది అవార్డు కూడా వచ్చాయి ఆ చరణదాసికి. ఇంక ఇలా చెప్పుకపోతే ఇంకా కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేదు. అందుకని గుర్తున్న వరకు చెప్పాను. మీ అందరికీ తెలిసిందే. మీరు మరి ఆ జనరేషన్ కూడా కొంతమంది ఉన్నారు, ఇంకా ఉన్నారు జనరేషన్ చూసేవాళ్ళు చాలాను పాత పిక్చర్లు. అందరికీ కూడా ఎప్పటికీ పాత పిక్చర్లు చూస్తూ మీరందరూ ఆనందిస్తున్నందుకు చాలా నాకు సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకా సెలవు నాకు. ఆ విధంగా విక్రమాదిత్య పాత్రతో ఈ వారం ముగిస్తూ మరొక పాత్రతో మరొక వారం మాట్లాడుకుందాం. కోటికో